నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెర్రీ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెర్రీ హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాం. మేషరాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, లేకపోతే గత కొంతకాలంగా కూడా ఎవరైతే భార్యాభర్తలు గొడవ పడుతూ నేను కాకుండా నీ జీవితంలో ఇంకొకరు ఉన్నారు, మీరు ఏదో దాస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే కొంతకాలంగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు పడుతున్న వాళ్ళు కావచ్చు, వెనకబడి ప్రేమించారు, ఇష్టపడ్డారు, నేను కావాలనుకున్నారు, మనం లేకపోతే చచ్చిపోయేంత ప్రేమ ఉందని చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అవన్నీ తగ్గిపోయాయి, ఎఫెక్షన్ లేదు, ప్రేమ లేదు, కేరింగ్ లేదు అని ఎవరైతే గత కొంతకాలంగా కూడా ఈ ఎఫెక్షన్స్ కానీ అన్నీ కూడా రిలేషన్లో తగ్గిపోతూ వచ్చాయి, ఒకరితో ఒకరు సంబంధం లేకుండా అయిపోయింది, కనీసం కూర్చుని కలిసి భోంచేసే పరిస్థితి కూడా ఇద్దరి మధ్యలో లేదు, కాన్వర్జేషన్స్ లేవు, మెసేజెస్ లేవు, కాల్స్ లేవు, మంచి మీటింగ్స్ లేవు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంటే గత కొద్ది రోజులుగా కూడా మీరు ఏదైతే అనుమానపడుతూ ఆందోళన చెందుతూ ఇదే జరుగుతుందేమో అని మీరు ఏదైతే ఇమాజినేషన్ చేసుకుంటూ వచ్చారో అది నిజమని తెలుసుకుంటారు. మీ పార్ట్నర్ లైఫ్లో వేరే వ్యక్తి ఉన్నారని తెలుసుకుంటారు. అంతేకాకుండా మీరు ఏదైతే గత కొంతకాలంగా కూడా ఇది నిజమా అబద్ధమా, అడిగితే ఏం జరుగుతుందో, లేకపోతే అడగకపోతే నా మనసులో ఇలాగే ఈ డౌట్ ఉండిపోతుందేమో, ఈ డౌట్తోనే మనం వీళ్ళతో లైఫ్ అంతా కూడా ఇదే సిచ్యువేషన్స్లో ఉండాలా అని చెప్పి మీరు ఏదైతే అడగాల వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారో దాన్ని బ్రేక్ చేసుకుని అడుగుతారు. అలాగే మీకు తెలిసిన విషయాలు డిస్కస్ చేస్తారు, మీకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకుంటారు. దాని ద్వారా కొన్ని సమస్యలు వచ్చే ఇబ్బంది కనిపిస్తుంది, హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. గత కొంతకాలంగా కూడా ఒక ఎమోషనల్ ట్రామాలో కానివ్వండి, ఒక స్ట్రెస్ని, డిప్రెషన్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏదో జరుగుతుంది మనం తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుని ఎవరైతే ఉన్నారో అంటే ఏదో ఉంది అనుకుని ఒక డౌట్తో మాత్రమే ఉన్న వాళ్ళకి మీ డౌట్ నిజమని తెలుసుకోగలుగుతారు. మీ పార్ట్నర్ విషయంలో మీరు కాకుండా వేరే వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, ప్రయారిటీ ఉంది, మీ మీద కంటే కూడా వాళ్ళ మీద చాలా ఎక్కువ ఎఫెక్షన్స్ పెంచుకున్నారు అని తెలుసుకోవడంతో చాలా డిప్రెషన్కి అలాగే ఎమోషనల్ ట్రామాకి ఇంకా మీకున్న పెయిన్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడాలి అని తెలిసినా కానీ బయటపడలేని విధంగా మీ సిచ్యువేషన్స్ ఉండడం వల్ల చాలా డిప్రెషన్కి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంకా జీవితంలో ఇంకా మనకంటూ ఏం లేదేమో, ఇక్కడితో జీవితం అయిపోయిందేమో, మనం మోసపోయాము, జీవితంలో ఇంకెవరిని నమ్మలేము అనే విధంగా, ఇది లేకపోతే ఇంకా జీవితం లేదు అంటే ఈ వ్యక్తి నా జీవితంలో లేకపోతే ఇంక అసలు నాకు జీవితమే లేదు అన్నట్టుగా మీరు ఆ స్ట్రెస్లోనే ఉండడం గత కొద్ది రోజులుగా కూడా ఉండడం. అలాగే ఇప్పుడు నిజం తెలుసుకోవడం వల్ల ఇంకా మీరు దానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళకుండా, మనకంటూ ఇంపార్టెన్స్ లేదు, ప్రయారిటీ లేదు, అక్కడ లవ్ అండ్ ఎఫెక్షన్స్ లేవు అనే చోట
మనం ఒక ఎఫెక్షన్ కోసం, లవ్ కోసం అడిగి 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 విసిగి అలిసిపోవడం కంటే కూడా మనం దాని నుంచి బయటకొచ్చి మన లైఫ్ ఏదో, మన పర్పస్ ఏదో అయితే ఉందో దాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి బయటికి రండి. అలాగే ఇది మూడో వ్యక్తి ఏదైతే ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారు అని కాకుండా కొంతమంది జీవితాల్లో అది కుటుంబ సభ్యుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. మేబీ ఇన్లాస్ వల్ల, అత్తమామల వల్ల కావచ్చు, లేకపోతే అమ్మాయి తరపు పేరెంట్స్ బిహేవియర్ నచ్చక పార్ట్నర్ ఈమెతో కొన్ని మనస్పర్ధలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎలా అయినా కావచ్చు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎలా అయినా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది బోత్ సైడ్ పేరెంట్స్ నుంచే కావచ్చు, లేదా గత కొంతకాలంగా కూడా మీ దగ్గర దాస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రా మెరిటల్ లైఫే కావచ్చు, ఇల్లీగల్ అఫైరే కావచ్చు, అది ఈ వీక్లో బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, అంటే గత కొంతకాలంగా కూడా ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి పోస్ట్ పోన్స్ కానివ్వండి, డిలేస్ కానీ కనిపిస్తున్నాయో వాళ్ళందరికీ ఈ వీక్లో శుభవార్త అయితే వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేకపోతే ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, శాలరీ హైక్స్ కానివ్వండి, వాటికి సంబంధించి శుభవార్తలు, అలాగే మీకు ఆఫర్ లెటర్స్ కానివ్వండి, వీసా గుడ్ న్యూస్లు కానివ్వండి వినే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ పరంగా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అలాగే సొంతగా బిజినెస్ నడిపించుకునే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు, అంటే మంచిగా సేల్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. జనాకర్షణ, ధనాకర్షణ కూడా పెరుగుతుంది. సేల్స్కి సంబంధించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించి ఈ వీక్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే సొంత ఇంటి కళ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ల్యాండ్స్ మీద కానివ్వండి, ప్రాపర్టీస్ మీద కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పర్సనల్ ఇష్యూస్తో ఇబ్బంది పడే వాళ్ళు కానివ్వండి, లేకపోతే మైగ్రెయిన్, హెడేక్ ఇష్యూస్తో కానివ్వండి, ఎవరికైనా సరే షోల్డర్ బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలను కానివ్వండి, లేకపోతే మీకున్న స్ట్రెస్ నుంచి కానివ్వండి బయటపడడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. మీరు కూడా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రెషర్కి సంబంధించి ఆ బాధల నుంచి ఎలా బయటపడాలో నేను డిస్క్రిప్షన్లో స్విచ్ బోర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తాను. రోజుకి 28 సార్లు మార్నింగ్, అలాగే ఉదయం కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం 3 సార్లు కూడా 28 సార్లు ఒక్కొక్క పూట మీరు జపం చేసినట్లయితే కనుక దాని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్.